వెంకటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్ ముందుగా నమస్తే. మీకు ఇప్పుడు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు అదేవిధంగా నాయుడు ఇతరుల తరపున యాక్షను, సార్ పవన్ చెప్పండి. కళ్యాణ్ రియాక్షను ఈ రెండు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ దగ్గర ఏమీ ఉండదు. అంత అంటే వీళ్ళిద్దరూ ఎంత చేసినా ఉండదు. బొజ్జగింపులన్నీ బీజేపీ దగ్గరే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ బీజేపీ బొజ్జగిస్తుంది. కాబట్టి ఇవన్నీ వర్కౌట్ అయ్యి కాదు అని చెప్తున్నారు. సార్ ఈ అరెస్టులు ఇవన్నీ కూడా ఊరకనే ఏదో ఆ టైం పాస్ కోసం మీడియాలో చేసే హడావడి, ఆ స్ట్రక్చర్ అది కూడా ఉండాలని చెప్పని చేయటమే తప్ప ఈ అరెస్టులు ఇవన్నీ కూడా అంత సీన్ లేదు అన్నది చెప్తున్నారు. సార్ సార్ ముందుగా మీకు నమస్కారాలండి. అదేవిధంగా డిబేట్లో పాల్గొన్నటువంటి శ్రీలేఖ గారికి, మస్తానరావు గారికి మరియు గౌతమ్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా. వైఎస్ఆర్ పార్టీ అనేది అది రాజకీయ పార్టీ కాదండి, ఒక డ్రామా పార్టీ. డ్రామా అండి, డ్రామా ఆర్టిస్ట్ మొత్తం కూడా 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నారు. అధికారానికి ముందుగా పాదయాత్ర చేశారండి. పాదయాత్ర చేసి వాళ్ళ నాన్నగారైనటువంటి రాజశేఖర రెడ్డి గారిని కూడా మరిపిస్తాను పరిపాలనలో అని చెప్పని ఆ పాదయాత్ర చేసినప్పుడు రాష్ట్ర ప్రజల మొత్తం నిజమే కావాలి అనుకొని నమ్మి మోసపోయారండి. అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 151 సీట్లు అత్యధిక మెజారిటీ ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ విశ్వరూపం బయటపడదండి. కేవలంగా రాష్ట్రాన్ని దాచుకోవటం తప్పితే అభివృద్ధి అనేది ఎక్కడ లేదండి. ఎంతసేపటికి ఆ బటన్ నొక్కే కార్యక్రమం కూర్చొని నడుపుకుంటూ పోయాడు తప్పితే కనీసం వాళ్ళ శాసనసభ్యులకు కూడా కలవడానికి అవకాశం ఇవ్వలేదండి. మరి అటువంటి వ్యక్తిని ఈ రోజున మీరు అంటారు అది వైసీపీ డ్రామా పార్టీ మునిగిపోతున్న నావండి. అది ఈ రోజున బయటకు వస్తున్నారని చెప్పి అంటారు, కోటరీ మొత్తం బద్దలవుతుందని చెప్పి అంటున్నారు. కానీ అది ఎవరైతే ఆ పడవ మునిగిపోతూ ఉన్నప్పుడు ఏం చేస్తారండి, ఎవరికాళ్ళు వాళ్ళు రక్షించుకోవడం కోసం, ఆత్మరక్షణ కోసం ఎవరికాళ్ళు దూకి పారిపోతూ ఉంటారు. ఈ రోజున వాళ్ళ ఆత్మరక్షణ కోసమే పక్కకి వెళ్తున్నారు. ఎటు అది మునిగిపోయింది. 151 సీట్ నుంచి 11 సీట్లు పరిమితం అయ్యి రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినటువంటి పార్టీ వైసీపీ. మరి ఇటువంటి పరిస్థితుల్లో దాంట్లో ఆ రోజు కోటైనటువంటి వ్యక్తులు పెద్దలు చెప్పారు, అందరూ కూడా వాళ్ళందరూ కూడా మరి ఏ విధంగా చేశారనేది అందరికీ తెలుసు. రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుని ఎవరెవరు చేశారనేది ఈ రోజున ఎవరికి వాళ్ళుగా పక్కకి పోతున్నారు. ఎందుకంటే పడవ మునిగిపోతుంది, ఆల్రెడీ మునిగిపోయిందండి. వైసీపీ పార్టీ డ్రామా పార్టీ అనేది లేదు. ఇప్పుడు దాదాపు 11 సీట్లు పరిమినప్పుడు కనీసంగా ఉన్న 10 మంది అంటే శాసనసభ్యులు శాసనసభకు వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడుతూ ఉంటే నిజంగా పార్టీ ఉంది కావాలనుకుంటారండి. కానీ అది కూడా లేదండి. ఈ రోజున ప్రత్యేక హోదా అని ఆ రోజు నినాదం ఇచ్చాడు, మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాడండి. జగన్ చెప్పే మాటలు ప్రతిదీ కూడా అబద్ధాలు అని తేలిపోయినాయి. రాష్ట్రం మొత్తాన్ని కూడా మద్యంతో నింపేశాడు. మరి యువకుల మొత్తాన్ని కూడా గంజాయి తోటి మత్తు పదార్థాలతోటి జోలపాడించాడు. ఈరోజు కోట్లాది రూపాయలు మద్యంలో, నిజంగా అండి అది స్కామ్ అండి, ఒక స్కామ్. అది దాదాపు కోట్లాది రూపాయలు మద్యం స్కామ్ చేశారు. మరి వాటి మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి దాని మీద ఆటోమేటిక్గా ఎవరికి వాళ్ళు సర్దుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దూకేద్దాం అనేది, పడవ మునిగిపోతుంది కాబట్టి దూకేద్దాం, ఎటు పోతే బాగుంటుంది అనే ఆలోచనతో ఉన్నారు. అయితే ఎటు దూకినా కూడా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గట్టిగా నిలబడి వాళ్ళకి శిక్ష పడే విధంగా ఉంటారు తప్పితే ఎక్కడా కూడా లాలూచి పడే పరిస్థితి అయితే ఉండదండి. ఎటు దూకినా కూడా వాళ్ళ మీద కేసులు అయితే చట్ట ప్రకారంగా నడుస్తాయి. దాని గురించి రెండు ఆలోచన అయితే లేదండి. ఇప్పుడు కనీసంగా ఈ రోజున 6 సంవత్సరాలు అయింది వివేకానంద రెడ్డి గారు హత్య జరిగి. మరి 5 సంవత్సరాల నుంచి కోర్టుకు అటెండ్ కాకుండా, ఒక్క వాయిదా కూడా వెళ్లకుండా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి తిరుగుతూ ఉన్నాడండి. అతనికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, చట్టాల మీద నమ్మకం లేదు. ఇటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మరి రాష్ట్రంలో మళ్ళీ ఇప్పటికి కూడా అతను ఏమంటున్నాడు అంటే మళ్ళీ వచ్చేది మేమే. సో ఏ విధంగా ఆలోచన చేస్తాడంటే పగటి కళ్ళగా అంటా ఉన్నాడండి. సో ఎట్టి పరిస్థితులు అయినా సరే దీన్ని తప్పనిసరిగా జైలుకి వెళ్ళేటానికి అందరూ రెడీగా ఉన్నారు. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కొమ్మలను లోపలేయడం కాదు, జగన్మోహన్ రెడ్డి మాన్ను కూడా లోపలేస్తేనే ఇది పూర్తిగా
ఇదైపోద్ది, క్లోజ్ అయిపోద్దండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటారు. వీళ్ళని ఎవరు కూడా వదిలిపెట్టారని చెప్పి తెలియజేసుకుంటున్నారు. రైట్.